నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాషీస్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చాలా పాత వంట అండి. ఇది ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో చేసే పాకం పప్పు అండి. అవునండి, చాలా రుచిగా ఉంటుంది, చాలా ఈజీగా చేసేయచ్చండి. ఏమాత్రం పెద్దగా శ్రమ పడాల్సిన పనే లేదండి. చూసారా ఎంత బాగుందో. మరి ఈ స్వీట్ ఎలా తయారు చేయాలి, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా మనము పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. ఈ పచ్చి కొబ్బరిను మామూలు గ్రేటర్తో కాకుండా ఇలా చిప్స్ కట్టర్తో ఇలా తురిమి పెట్టుకోవాలండి. దీంతో తురవడం వలన చాలా పలుచగా ఇలా వస్తుందండి. చూడండి, మామూలుగా కొబ్బరి తురిమినట్టు కాకుండా ఇలాగా ఉంది చూడండి, ఇలాగనమాట. ఇప్పుడు తురిమేసి దాన్ని పక్కన ఉంచేసుకుందాము. ఆ తర్వాత ఒక ప్లేట్లో బటర్ పేపర్ వేసి దీన్ని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి రెడీగా ఉంచుకోవాలండి. ఎందుకంటే పాకం అయిపోగానే మనము ఈ ప్లేట్లో వేసుకోవాలి. అందుకే ఈ ప్లేటు రెడీ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి ఉంచి స్టవ్ సిమ్లోనే ఉంచి 1/2 కప్పు పప్పులు తీసుకొని వీటిని వేయించాలి. ఇలా వేయించడం వలన మెత్తగా ఉంటే కాస్త గట్టి పడతాయండి. అందువలన 2 నిమిషాల పాటు ఇలా వేయించి వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి. అదే ప్యాన్లో ఒక 2 చుక్కలు నెయ్యి వేసేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి, తురిమి పెట్టుకున్న ఆ కొబ్బరిని ఇప్పుడు వేసేసి ఈ కొబ్బరిని కూడా వేయించేసుకోవాలి. ఈ స్వీట్ తయారీకి ఎండు కొబ్బరి కంటే పచ్చి కొబ్బరి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. రెండింటిని ఇలా ప్లేట్లో వేసుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో స్టవ్ సిమ్లో ఉంచుకొని 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. దానిలోకి 1/2 కప్పు వాటర్ వేయాలి. ఇప్పుడు పాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలండి. అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలాగా కలుపుతూ ఉండాలి. మరి కాసేపటికే పాకం వచ్చేస్తుందండి. పాకం వచ్చిందా లేదా ఇలాగా చెక్ చేసుకుందామండి. ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఇలా పాకం వేస్తే చూసారండి, వాటర్ నుంచి ఇలా సపరేట్ అవుతూ సాఫ్ట్గా ఉంది కదా. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. ఇలాగ రావాలి చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 3 ఇలాచీని మెత్తగా పౌడర్ చేసేసి వేసేద్దామండి. ఇవి ఇలాచి వేయడం వలన ఈ స్వీట్కి భలే రుచిగా ఉంటుంది, మంచి వాసనతో చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పప్పులు కొబ్బరి 2 వేసేస్తామండి. 2 వేసేసి పాకం అంతా దీనికి పట్టుకునేలాగా ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా అంతా బాగా కలిపేసి మనము బటర్ పేపర్ వేసి రెడీగా పెట్టుకున్నాం కదండి, ఆ ప్లేట్లోకి ఈ పాకం అంతా వేసేద్దామండి. ఇలా తయారైన పాకం పప్పును ప్లేట్లో వేసేసి స్పాటులాతో మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఆరనివ్వాలండి. పట్టుమని 10 నిమిషాలు కూడా కాదండి ఈ స్వీట్ తయారు చేయడానికి. చూడండి, ఈ స్వీట్ ఆరిపోవడానికి కూడా పెద్దగా టైం పట్టదండి. ఇప్పుడు దీనిని ప్లేట్ నుంచి సపరేట్ చేయడం కూడా ఎంత ఈజీనో చూడండి. ఎప్పుడైనా సరే స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు చిటికెలో ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.